డాక్టర్ గారు ఈ ప్రశ్నని ప్రశాంతి అడుగుతున్నారండి. మేము ఇంట్లో ముగ్గురం కూతుళ్ళం. మా నాన్నగారు చాలా స్ట్రిక్టు. నేను చివరి అమ్మాయిని. అక్కలిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి. అందరినీ పట్టుబట్టి ఆడపిల్లల కాలేజీల్లోనే చదివించారు. నన్ను కూడా అలాగే చేర్పించారు. ప్రస్తుతం నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కాలేజీలో ఫంక్షన్లు ఉన్నా, ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్లాలన్నా నాన్నకి చెప్పకుండా అమ్మకి మాత్రమే చెప్పి వెళ్తున్నాను. ఈ మధ్య అలాగే నేను మ్యాట్నీ సినిమాకు వెళ్తే నాన్న ఫ్రెండ్ ద్వారా ఆయనకి తెలిసిపోయింది. అప్పటి నుండి ఆయన నా పట్ల మరీ స్ట్రిక్ట్గా ఉంటున్నారు. నన్ను దోషిలా చూడటం నాకు అస్సలు నచ్చటం లేదు. మా నాన్నతో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలో తెలియటం లేదు. నాన్నతో నా కమ్యూనికేషన్ పెరగాలంటే ఏం చేయాలి? అందరూ అమ్మాయిల్లా నేను స్వేచ్ఛగా ఉండాలంటే ఏం చేయాలి? మా అమ్మ రాయమంటేనే నేను ఇది రాస్తున్నాను అంటున్నారు. ప్రశాంతి గారు, మీ నాన్నగారేమో మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. మీ మీద ప్రేమతోటి మీ వైపు ఇంతటి కఠినతరంగా ఉంటున్నారు. మీకు కావాల్సిన ఏమిటి అంటే మీరు తప్పకుండా ఈ టైం లోపల కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోవాలి. దానికోసం అని చెప్పి మీ నాన్నగారితో స్ట్రెయిట్గా మాట్లాడండి. నాన్నగారు, నా యొక్క స్టూడెంట్ లైఫ్ అయిపోతోంది. నేను కూడా సినిమాలకి, షికార్లకి వెళ్దామనుకుంటున్నాను, స్నేహితులతో తిరగాలనుకుంటున్నాను. కానీ నేను చెడు సహవాసాలు చేయట్లేదు. అంటే నేను మీకు చెప్పగలిగేటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వండి అని చెప్పి మరి ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మీ మమ్మీకి చెప్పారో, మీ మమ్మీనే ఈ ఉత్తరం ఇప్పుడు ఈటీవీ లైఫ్కి రాయమని చెప్పారు. ఎందుకు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉండండి. మీ నాన్న గనక మీ మీద నమ్మకం గనక ఏర్పడినట్టయితే, మా అమ్మ ఏ తప్పు చేయదని తన యొక్క విశ్వాసం గనక కలిగించినప్పుడు మీ నాన్నగారు మీ వైపు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా మీకు ఫ్రీడమ్ ఇస్తారు. ఎందుకంటే మీ నాన్నకి కలిగాల్సింది ఒకటే, అంటే ఇచ్చిన ఫ్రీడమ్ని మా అమ్మాయి దాన్ని చెడు సహవాసాల కోసం అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేయదనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కలిగించాల్సిన బాధ్యత. అందుకోసం అని చెప్పి మీ నాన్నగారితో కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోండి. ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మీ మనసులో ఉన్నది మీ నాన్నగారికి చెప్పండి. మీ నాన్నగారికి చెప్పినట్టయితే మీ మీద నమ్మకం ఏర్పడి మీకు తప్పకుండా ఫ్రీడమ్ ఇస్తారు. and you will enjoy that.